హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి పేజ్ 13 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఈ వీడియోలో అయితే ఎస్ఎస్సి పేజ్ 13లో సర్వేయర్ పోస్టులకి ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీకి మొత్తం 197 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ పోస్ట్ కోసం మనం ఒకసారి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. పోస్ట్ మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ సర్వేయర్ పోస్ట్కి ఇక్కడ వేకెన్సీ అయితే రావడం జరిగింది. అయితే మనకు మినిస్ట్రీ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆఫీస్ ఆఫ్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఈ వేకెన్సీ అయితే రావడం జరిగింది. వయసు మనం చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. మొత్తం 197 పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి రీజన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్త్ వెస్టర్న్ రీజన్. అలాగే పోస్ట్ కోడ్ మనకి చూసుకుంటే NW12125 ఎంటర్ చేసిన తర్వాత మీకు సర్వేయర్ పోస్ట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ పోస్ట్ ఎస్ఎస్సి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోగలరు. ఎందుకంటే చాలా పోస్టులకి ఇక్కడ మనకి చూసుకుంటే ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం సర్వేయర్ పోస్ట్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఎవరైతే ఇంజనీరింగ్లో సివిల్ లేదా జియో ఇన్ఫర్మేటిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ నుంచి పాస్ అయ్యారో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ బీఎస్సీ మ్యాథ్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి మీరు డిగ్రీ చేసి ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు ఇక్కడ అడగడం అయితే లేదండి. ఇక్కడ మనం చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరగలేదు. ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్ వచ్చేసరికి సర్వేయరు. మీకు ఇక్కడ అర్థం అవడానికి నేను ఇక్కడ ఒక వర్డ్లోని టాపిక్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే నార్త్ వెస్టర్న్ రీజియన్ నుంచి సర్వేయర్ పోస్టులకి ఇక్కడ వేకెన్సీ అయితే రావడం జరిగింది. మొత్తం 197 పోస్టులు. అలాగే 197లో మనకి 29 ఎస్సీకి, 14 ఎస్టీకి, 53 ఓబీసీకి, 81 యూఆర్కి, ఈడబ్ల్యూఎస్కి 20 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ మనకి 18 to 30. ఈ 18 to 30 ఎవరికంటే ఎవరైతే జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఈ పోస్టులు అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఓబీసీ వచ్చేసరికి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉంటే అప్లై చేసుకోగలరు. అలాగే ఎస్టీ వచ్చేసరికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉంటే అప్లై చేసుకోగలరు. అలాగే ఎస్సీ వచ్చేసరికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటే మీకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఎవరైతే 30 సంవత్సరాల లోపల ఉన్నారో వాళ్ళు ఈ యూఆర్ పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ అయితే మీకు ఉండడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ సెంటర్ మనం చూసుకుంటే మన ఏపీ తెలంగాణలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరునెల్వేలి, తిరుచిరాపల్లి, సేలం, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, కృష్ణగిరి, వరంగల్, ఏలూరు, శ్రీకాకుళం మీ దగ్గర నియరెస్ట్ ఏవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో అవి మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో సెలెక్ట్ చేసుకోగలరు. మినిమం మీరు 3 సెంటర్స్ అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్లోనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎస్ఎస్సి పేజ్ 13లోని మనం ఇక్కడ పోస్టులు చూసుకుంటే సర్వేయర్కి 197 పోస్టులకు వచ్చిన వేకెన్సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.